ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈనాటికి కావలసిన కృప సమృద్ధిగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. చూడండి, ఎన్నో కార్యాలు మనం చేయవలసి వస్తుంది. ఎన్నో కార్యాలలో మనం జయాన్ని చూడాలని ఆశించవలసి వస్తుంది. అయితే ఆ కార్యములు ఎప్పుడు సఫలమవుతాయి, ఎప్పుడు ఆ కార్యములను మనం చేయగలుగుతాం అనంటే, సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని బలపరిచినప్పుడు మాత్రమే ఒక గొప్ప జయాన్ని చూడగలుగుతాం. సఫలమైన కార్యాల ద్వారా కలిగే సంతోషాన్ని అనుభవించగలుగుతాం. దేవుని శక్తి లేకుండా, దేవుని బలము లేకుండా మనం సాధించాలి అని అనుకోవడం అవివేకమైన పనే అనుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుందట, మనల్ని బలపరచడానికి, తన యందు యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి. అంటే మనల్ని బలపరిచే దేవుడు అన్ని వేళలా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకు శక్తినివ్వడానికి, బలమునివ్వడానికి, విజయాన్ని చేకూర్చి మనల్ని సమాజంలో సాక్షిగా నిలపడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 21వ వాక్యంలో, నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరుచును. చూసారండి, ఆయన చేయి ఎడతెగక మనకు తోడుగా ఉండి ఆయన బలపరిచే దేవుడట. నా ప్రియులారా, మరి ఆయన బలాన్ని పొందుకొని సఫలీకృతమైనటువంటి అనుభవాలలో జయాన్ని చేతబట్టి మనం ఆనందించాలి అని అనుకుంటే, ఈ పూట ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. ఆయన శక్తి చేత మాత్రమే సమస్త కార్యములను మనం చేయగలము అని మనం యోచించాలి. ఇశ్రాయేలీల మీద ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి గొలియాతు మరి సవాలు విసురుతున్నాడు. తన దాడికి, తన తాకిడికి ఎవరు తట్టుకోలేక ఇశ్రాయేలులో ఒక కలవరం ప్రారంభమైంది. ఆనాడు దావీదు అతని స్వరాన్ని విన్నాడు. దావీదు ఆ మాట వినగానే అతని రక్తం ఉడికిపోయింది. వెంటనే ఆ గొలియాతుని చంపడానికి, అతనితో యుద్ధానికి వెళ్ళడానికి నేను సిద్ధమే అన్నట్లుగా దావీదు మరి అంగీకరిస్తే దావీదుని సౌలు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం చదివితే సుస్పష్టంగా కనిపిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు. అవేంటంటే, సౌలు దావీదును చూచి పెద్దగా సంతోషించినట్లుగా ఏమీ లేదు. ఎందుకంటే చిన్నవాడు, చిన్న వయసు కలిగిన వాడు, చిన్న అనుభవం కలిగిన వాడే కదా అన్నట్లుగా చూస్తున్నప్పుడు, దావీదు సౌలుతో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వాక్యంలో మనం చదివితే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. చూశారండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలుగుబంటును సింహాన్ని చీల్చే శక్తి నాకు ఇచ్చిన దేవుడు, అంతటి ఘన విజయాన్ని నాకు అనుగ్రహించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని కూడా అలాగే నాకు అనుగ్రహిస్తాడు, నా చేతికి అప్పగిస్తాడు అనే ఆ సాక్ష్యం చాలా విలువైనదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఏదో శక్తి ఉంది, నాకు ఏదో బలం ఉందని కాదు, కానీ మనం దేవుని చేత బలపరచబడిన వారమై, దేవుని చేత శక్తిని పొందుకునే వారమై ఉండాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రోజున పేతురు, యోహాను అనే ఇద్దరు దైవజనులు ఓ ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు. ఆ సమయంలో ఆ ప్రార్థనా మందిరం దగ్గర ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. ఏనాడు దేవుని మందిరంలోనికి వెళ్ళినవాడు కాడు, ఏనాడు ఆత్మ సంబంధమైన అనుభవాల్ని రుచి చూచినవాడు కాదు. ఆ మందిరం వెలుపల కూర్చొని వచ్చి పోయే వాళ్ళని భిక్షం అడుక్కుంటూ తన జీవనాన్ని గడుపుకుంటున్న వ్యక్తి. ప్రియులారా, పేతురు, యోహానుల్ని ఎప్పుడైతే చూచాడో వాళ్ళ యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఆశపడ్డాడు. అప్పుడు దైవజనులు అతని వైపు చూచి అతనిని పలకరించి అతనితో చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామమందు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం, లేచి నడుమనగానే ప్రియులారా, ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలోనికి వెళ్ళి ఆయనను ఆరాధించినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. అంతటితో ఈ చరిత్ర ఆగిపోలేదండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుంటివాడు ఎప్పుడైతే లేచి ప్రభువుని ఆరాధిస్తూ గంతులు వేస్తున్నాడో చూచే వాళ్ళంతా విషమయం పొందారు. ఆ ప్రజలందరూ ఈ దైవజనులని మరి ఆశ్చర్యకంగా చూస్తున్నారు. వాళ్ళంతా విచిత్రపోయారు, ఇది ఎలా సాధ్యం అన్నట్లుగా. అప్పుడు దైవజనులు చెప్పారు, ఇది మా వలన జరిగిన కార్యం కాదు, ఇది కేవలం మరి యేసుక్రీస్తు శక్తి వలన, యేసుక్రీస్తు యొక్క బలము వలన జరిగిన అద్భుతమని వాళ్ళు ప్రభువుని స్తుతించారు. ఆ ఆశ్చర్యంగా చూస్తున్న ప్రజలకి దేవుని శక్తిని పరిచయం చేశారు. ఎంతటి శక్తి కలిగిన కార్యమైనా మన శక్తితో మనం సాధించలేము, కానీ దేవుని బలము చేత, దేవుని శక్తి చేత మనం సాధించగలుగుతాం. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని బలపరచమని కోరుకోవడం, ఆయన శక్తిని అర్జించి ప్రార్థించడం మన వంతు. ప్రార్థించిన మనకు తన శక్తిని, ప్రభావాన్ని కనపరిచి దీవించడం దేవుని వంతు. కనుక దేవుడు ఈ దినమంతయు ఆయన బలము చేత మిమ్మల్ని నింపునుగాక, ఆయన ప్రభావం చేత నడుపునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, మీరు బలపరిచి మమ్మల్ని నడిపిస్తేనే మేము నడవగలం. మీరు మాకు శక్తినిచ్చి దీవిస్తేనే మేము జీవించగలం. అందుచేత మీరు మమ్మల్ని బలపరచండి, దీవించండి. అన్ని విషయాలలో జయమివ్వండి. మీ యొక్క కనికరం చేత, కటాక్షం చేత మేము దీవెన పొందుకొని సాక్షిగా నిలవడానికి సహాయం చేయమని ఆనాడు దావీదును బలపరిచారు, అపోస్తులను బలపరిచారు. ఈనాడు మమ్మల్ని కూడా ఇంతవరకు బలపరుస్తూనే వస్తున్నారు. మీరు దీవించమని, ఇంకనూ మీ శక్తి మా ఎడల పరిపూర్ణం చేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.